అర్ధరాత్రి బజ్జీలు. ఒకరోజు సాయంత్రం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సన్నగా గాలి వేస్తూ ఉండడంతో తుని పిచ్చుక తన ఇంట్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉంటుంది. ఆ సువాసన ఊరంతా వ్యాపిస్తుంది. అదే సమయానికి పక్కనే ఉంటున్న చోటు చిలుక కూడా తుని ఇంటికొస్తుంది. ఇద్దరు కలిసి బజ్జీలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆ వాసన పసిగట్టి చిచ్చుకాకి కూడా తుని పిచ్చుక ఇంటికి వస్తుంది. చోటు చిలుక బజ్జీ తింటూ, అబ్బా తుని, నువ్వు వేసిన ఈ మిరపకాయ బజ్జీలు అమృతంలా ఉన్నాయే. ఈ చల్లటి గాలికి కారం కారంగా ఉన్న ఈ బజ్జీలు తింటుంటే ప్రాణం లేచేస్తుంది. శనగపిండి కూడా చాలా బాగా కలిపావు. మరి గట్టిగా లేదు, అలా అని పల్చగా లేదు. తుని పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్ యూ చోటు. వర్షం పడేలా ఉందని మన పిల్లల కోసం వేశాను. నువ్వు కూడా వచ్చావు. భలే టైంకి కలిసాం. ఇంకా పిండుంది, నీకోసం మరికొన్ని వేసి ఇస్తానుండు. ఇక చిచ్చుకాకి తలుపు తీసుకుని లోపలికొస్తూ, అమ్మయ్య, ఈ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని ఊరంతా వెతికాను. చూస్తే మన తుని మహారాణి ఇంట్లో బజ్జీల వంటకం జరుగుతోందన్నమాట. నన్ను పిలవకుండానే మీరిద్దరూ లాగించేస్తున్నారా? తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో చిచ్చు, నిన్ను పిలవకపోవడమేమిటి? నువ్వు కూడా రా. రా, ఇప్పుడే వేడి వేడి బజ్జీలు తీశాను. ఇదిగో, ఈ ప్లేట్లో ఉన్నవి తీసుకో. చిచ్చుకాకి ప్లేట్ తీసుకొని ఒక బజ్జీ నోట్లో పెట్టుకుని నవ్వులుతూ, బాగానే ఉన్నాయి తుని, కానీ కొంచెం ఉప్పు తగ్గినట్లుంది. పైగా మిరపకాయలో ఇంకాస్త లావుగా ఉంటే బాగుండేవి. చోటు చిలుక కొంచెం కోపంగా, ఏంటి చిచ్చు, అంత బాగుంటే వంకలు పెడుతున్నావు? మాకైతే భలే నచ్చాయి. చిచ్చుకాకి గర్వంగా, మీకు నచ్చాయేమో గాని నా టేస్ట్ వేరు చోట. తుని బజ్జీలు బాగానే వేసింది కాదనను, కానీ నేను బజ్జీలు వేస్తే ఎలా ఉంటాయో తెలుసా? అసలు మీరు జీవితంలో అలాంటి బజ్జీలు తినే ఉండరు. నేను శనగపిండిలో కొంచెం బియ్యం పిండి, వాము, జీలకర్ర వేసి సిటీ నుండి నేను తెచ్చుకున్న ఒక స్పెషల్ సీక్రెట్ మసాలా కలుపుతాను. ఆ నూనెలో వేయిస్తుంటే వచ్చే వాసనకే సగం కడుపు నిండిపోతుంది. నేను బజ్జీలు చేస్తే మీరెవరూ నా దరిదాపుల్లో కూడా రాలేరు. నా వంట చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అవునా చిచ్చు, నువ్వంత బాగా బజ్జీలు వేస్తావా? నాకెప్పుడు తెలియదే. ఎప్పుడు నీ చేతి వంట మాకు పెట్టనే లేదు నువ్వు. చిచ్చుకాకి నవ్వుతూ కవర్ చేసుకుంటూ, అదేంటతనే, నాకు ఈ ఊరిలో నా టాలెంట్ చూపించే అవకాశమే రాలేదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నేను చేసి పెడతాంది. మీరు నా బజ్జీలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ నా ఇంటి చుట్టూ తిరుగుతారు. సరే, నేను వెళ్తాను. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. ఇలా గొప్పలు చెప్పి చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం చోటు చిలుక తన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో రుచికరమైన పునుగులు వేస్తుంది. తుని పిచ్చుకను చిచ్చుకాకిని తన ఇంటికి టిఫిన్ చేయడానికని పిలుస్తుంది. ముగ్గురు కలిసి పునుగులు తింటూ ఉంటారు. చోటు, పునుగులు భలే క్రిస్పీగా వచ్చాయే. లోపల మెత్తగా, బయట కరకరలాడుతూ చాలా బాగున్నాయి. పల్లి చట్నీ కూడా అద్భుతంగా కుదిరింది. చోటు చిలుక సంతోషంగా, అవును తుని, మా పన్నుగాడికి పునుగులంటే చాలా ఇష్టం. వాడి కోసమే ఉదయాన్నే లేచి అన్ని కట్ చేసి వేశాను. చిచ్చు, నీకు నచ్చాయా? చిచ్చుకాకి పునుగులు తింటూ మళ్ళీ ముఖం పెట్టి, బాగున్నాయి చోట, కానీ ఈ పునుగుల్లో నువ్వు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సరిగ్గా వేయనేలేదు. నేను పునుగులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు నూనె పీల్చకుండా గుండ్రంగా బంగారు రంగులో వస్తాయి. నేను పిండిలో కొంచెం అల్లం తరుగు, జీలకర్ర, కొత్తిమీర బాగా దట్టించి వేస్తాను. అసలు నా పునుగులు తింటుంటే పైన కరకరలాడుతూ లోపల దూదిలాగా ఉంటాయి. ఈ ఊళ్ళో నా వంటను కొట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు తెలుసునా? మీరు నా వంట చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏంటి చిచ్చు, ఎప్పుడు గొప్పలు చెప్పడమే కాని ఏనాడైనా మాకు వండి పెట్టావా? ఆ రోజు నా ఇంట్లో బజ్జీలు చూసి నేను బెస్ట్ అన్నావు. ఈ రోజు చోటు ఇంట్లో పునుగులు చూసి నేనే బెస్ట్ అంటున్నావు. చిచ్చుకాకి మళ్ళీ కవర్ చేసుకుంటూ, నేను గొప్పలు చెప్పడం లేదు లేతోనే, నిజమే చెప్తున్నాను. నాకు టైం దొరకక వండడం లేదు గాని వండితే మాత్రం ఆదుర్స్ అని మీరే అంటారు. మీరు వెయిట్ చేయండి, త్వరలోనే మీకు నా స్పెషల్ వంటలు రుచి చూపిస్తాను. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో చల్లటి గాలి వీయడం మొదలైంది. పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఇద్దరూ బయట ఆడుకుంటూ ఆ చలికి వణికిపోయి ఇళ్లలోకొచ్చారు. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ తుని దగ్గరికి వెళ్ళింది. అమ్మా, బయట వాతావరణం చాలా చల్లగా ఉందమ్మా. ఆకాశం అంటే నల్లగా అయిపోయింది. పెద్ద వర్షం వచ్చేలా ఉంది. నాకు చాలా చలిగా ఉంది. వేడి వేడిగా కారం కారంగా
చేసి పెట్టమ్మా. మిరపకాయ బజ్జీలు కానీ ఆలు బజ్జీ కానీ తినాలని ఉంది నాకు. తుని పిచ్చుక నీరసంగా మంచం మీద పడుకొని, అయ్యో బుజ్జి, నాకీరోజు అస్సలు ఓపిక లేదు తల్లి. ఉదయం నుండి పొలంలో పని చేసి చేసి ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఇప్పుడు లేచి పిండి కలిపి నూనె పెట్టి బజ్జీలు వేసే ఓపిక నాకు అస్సలు లేదు. నువ్వు కొంచెం అర్థం చేసుకో. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ అమ్మా, ఈ చలికి చప్పుడన్నం తినలేనమ్మా. నోరు బాలేదు. ఏదైనా ఘాటుగా తినాలనుందమ్మా. కొంచెం సేపు కష్టపడు ప్లీజ్ అమ్మా. తుని పిచ్చుక విసుక్కుంటూ, నేను చెయ్యలేను అని చెబుతున్నాను కదా బుజ్జి. నాకు జ్వరం వచ్చేలా ఉంది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. నేను తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా చేసి పెడతాను. ఇప్పుడు వెళ్ళి ఏవైనా పాత ఉంటే తిని పడుకో. బుజ్జి పిచ్చుక అలిగి కోపంగా ఇంటి బయటకొస్తుంది. అదే సమయంలో పక్కింట్లో బన్ను చిలుక కూడా వాళ్ళమ్మ చోటు చిలుకతో గొడవ పడుతూ ఉంటాడు. బన్ను చిలుక అరుస్తూ, చోటు మమ్మీ, నాకు ఆకలేస్తుంది. వాతావరణం ఎంత బాగుందో చూడు. ఇలాంటి టైంలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ కానీ పునుగులు కానీ వేయొచ్చు కదా. నాకు వెంటనే ఏదైనా చేసి పెట్టు. చోటు చిలుక వంటగదిలో గిన్నెలు సర్దుతూ, అరెరెరే, నా మీద ఎందుకురా అరుస్తున్నావురా బన్నుగా? నేను చెయ్యను అన్నానా? ఇంట్లో ఉల్లిపాయలున్నాయి, పిండి ఉంది, కానీ నూనె లేదురా. నిన్న నీ నూనె డబ్బా అంతా అయిపోయింది. మార్కెట్ కు వెళ్లి తెద్దామంటే బయట వాన చినుకులు పడుతున్నాయి. నూనె లేకుండా నేను గాలిలో పునుగులు వేయమంటావా ఏమిటి? బన్ను చిలుక కోపంగా, నాకు అవన్నీ తెలీదు. ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతావు. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇళ్లలో వేడివేడిగా స్నాక్స్ తింటున్నారు. నాకేమో ఈ చలిలో కడుపు మార్చుకునే పరిస్థితి వచ్చింది. చోటు చిలుక కోపంగా, ఏయ్, ఎక్కువగా మాట్లాడకురా. నూనె లేకుండా ఎలా చేయాలరా? వెళ్ళి మూసుకొని పడుకో. రేపు ఉదయం నేను మార్కెట్ కి వెళ్ళి నూనె తెచ్చాక వండి పెడతాను. ఇక బన్ను చిలుక కూడా ముఖం మార్చుకుని ఇంటి బయటకొస్తాడు. బుజ్జి బన్ను ఇద్దరు తమ ఇళ్ల ముందు నిరాశగా కూర్చొనుంటారు. రాత్రి 10:30 అవుతుంది. వాతావరణం మరింత చల్లబడుతుంది. పిల్లలు ఇంకా నిద్రపోకుండా ఆకలితో ముడుచుకుని కూర్చోవడం చూసి తుని పిచ్చుక చోటు చిలుక బయటకొస్తారు. ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి చోటు, బండుగాడు కూడా అలిగి బయట కూర్చున్నాడా? బుజ్జికేమో బజ్జీలు కావాలట, నాకేమో ఓపిక లేక చేయలేదని అలిగింది. అవును తుని, వీడికేమో పునుగులు కావాలట. ఇంట్లో నూనె లేదని చెబితే వినిపించుకోకుండా అలా మంచులో కూర్చున్నాడు. వీళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది, కానీ మన చేతిలో ఏవీ లేదు కదా. ఇప్పుడు హోటల్స్ కూడా మూసేసుంటాయి. తుని పిచ్చుక ఆలోచిస్తూ, చోటు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ చిచ్చుకాకి ఎప్పుడు పెద్ద పెద్ద గొప్పలు చెబుతుంది కదా. తను బజ్జీలు బాగా వేస్తుంది అని, పునుగులు బాగా వేస్తుంది అని, తన వంట చూస్తే మనం షాక్ అవుతామని కూడా తెగ ఊదరగొట్టింది కదా. ఇప్పుడు ఎలాగో పిల్లలకి ఆకలిగా ఉంది. మనం నేరుగా చిచ్చుకాకి ఇంటికి వెళ్దాం. తన చేత ఈ రాత్రికి బజ్జీలు పునుగులు వేయిద్దాం. ఒకవేళ అది వేయలేకపోతే దాని పరువు పోతుంది. వేస్తే పిల్లల ఆకలి తీరుతుంది. ఎలా ఉంది నా ఐడియా? చోటు చిలుక నవ్వుతూ ఉత్సాహంగా, భలే ఐడియా చెప్పవే తుని. అది ఎప్పుడు మన ముందు కోతలు కోస్తూ ఉంటుంది. ఈ రోజు దాని బండారం బయట పడుతుందో లేక నిజంగానే బెస్ట్ కుక్ అనిపించుకుంటుందో చూద్దాం. బన్ను, బుజ్జి, లేవండ్రా. మీకు బజ్జీలు పునుగులు ఇప్పుడే పెట్టిస్తాము. పదండి, చిచ్చుకాకి ఇంటికి వెళ్దాం. సమయం అర్ధరాత్రి 11 గంటలవుతుంది. తుని, చోటు, బుజ్జి, బన్ను నలుగురు కలిసి చలిలో వణుక్కుంటూ చిచ్చుకాకి ఇంటి ముందుకు వెళ్తారు. తుని పిచ్చుక గట్టిగా తలుపు కొడుతుంది. చిచ్చు, ఏయ్ చిచ్చు, తలుపు తీయవే త్వరగా. చిచ్చుకాకి లోపల నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ, అబ్బబ్బబ్బా, ఈ అర్ధరాత్రి ఎవరు తలుపు కొడుతున్నారో? ఎవరికైనా పిచ్చా ఏమిటి? ఏంటి తుని, చోటు, మీరేంటి ఈ టైంలో వచ్చారు? పిల్లలు కూడా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు చిచ్చు, వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. మా పిల్లలు బజ్జీలు పునుగులు కావాలని ఏడుస్తున్నారు. తునికి ఓపిక లేదు, నా ఇంట్లో నూనె లేదు. వెంటనే మాకు నువ్వు గుర్తొచ్చావు. అవును చిచ్చు, నువ్వు మొన్న అన్నావు కదా, నేను సిటీ స్టైల్లో బజ్జీలు వేస్తాను, అద్భుతంగా పునుగులు వేస్తాను, నా వంట చూస్తే షాక్ అవుతారు అని. అందుకే మేము నీ వంట రుచి చూద్దామని, పిల్లల ఆకలి తీరుద్దామని ఈ అర్ధరాత్రి నీ దగ్గరకొచ్చాం. దయచేసి మా కోసం ఆ స్పెషల్ బజ్జీలు పునుగులు చేసి పెట్టవే. చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పని నత్తిగా మాట్లాడుతూ, ఎప్పుడా? అర్ధరాత్రి 11 గంటలకు బజ్జీలు వేయమంటారా? మీకేమైనా మతిపోయిందా ఏమిటి? చోటు చిలుక వెటకారంగా, ఏంటి చిచ్చు, అంత గొప్పలు చెప్పావు. ఇప్పుడు తీరా వండి పెట్టమంటే ముఖం అలా పెట్టావేమిటి? నీకు వండడం రాదా ఏమిటి? రాకపోతే చెప్పు, మేం వెళ్ళిపోతాం. అనవసరంగా గొప్పలకు ఎందుకు పోవాలి? చిచ్చుకాకి పరువు పోతుందన్న భయంతో కవర్ చేసుకుంటూ,
వండడం రాకపోవడం ఏమిటి చోట? నా డిక్షనరీలోనే ఆ పదం లేదు. కాకపోతే ఈ టైంకి నిద్ర లేపారు కదా అని అడిగాను. సరే సరేలే, మీరు ఆ బయట ఉన్న కుర్చీల్లో కూర్చోండి. నేను అరగంటలో లోపలికెళ్ళి మీకు నా స్పెషల్ వంటలు రెడీ చేసి తీసుకొని వస్తాను. తుని చోటు పిల్లలతో కలిసి బయట అరుగు మీద కూర్చుంటారు. చిచ్చుకాకి తలుపేసుకుని లోపలికెళ్లి వంటగదిలో తల పట్టుకుని కూర్చుంటుంది. ఆమెకు విపరీతమైన కంగారు, భయం మొదలవుతాయి. చిచ్చుకాకి తనను తాను గొనుక్కుంటూ ఏడుపు మొహం పెట్టి, అయ్యో దేవుడా, నేను చచ్చాను. అనవసరంగా వాళ్ళ ముందు నోరు జారి గొప్పలకు పోయాను. నాకేమో అన్నం వండడమే సరిగ్గా రాదు. ఇంకా ఈ బజ్జీలు పునుగులు ఎక్కడొస్తాయి? నాకు అసలు ఆ శనగపిండి ఎలా కలపాలో కూడా తెలియదు. ఒకవేళ వంట చెత్తగా వస్తే ఆ తొని చోట ఊరంతా డప్పు కొట్టిన పరువు తీస్తారు. నా గొప్పలు మొత్తం గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడెలా? నన్నెవరు కాపాడలేరు. అలా భయపడుతున్న చిచ్చుకాకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. చిచ్చుకాకి ఒక్కసారిగా కళ్ళు తెరిచి, అరే అవును కదా, మొన్న సిటీకి వెళ్ళినప్పుడు నేను ఒక వంటల పుస్తకం కొన్నాను కదా. అందులో 100 రకాల బజ్జీలు పునుగులు చేయడం ఎలా అని రాసుంది కదా. దేవుడా, ఆ బుక్ ఎక్కడుందో త్వరగా వెతకాలి. చిచ్చుకాకి ఇల్లంతా పీకి పందిరేసి ఆ వంటల పుస్తకం కోసం వెతుకుతుంది. చివరకు ఒక పాత పెట్టెలో ఆ పుస్తకం దొరుకుతుంది. చిచ్చుకాకి సంతోషంగా బుక్ తీసుకొని, దొరికేసింది. అమ్మయ్యా, నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు ఇందులో చూసి నేను వాళ్ళకి అద్భుతమైన బజ్జీలు చేసి పెడతాను. నా పరువు నిలబెట్టుకుంటాను. చిచ్చుకాకి వంటగదిలోకి వెళ్లి ఆ బుక్ తెరుస్తుంది. అందులో ఉన్న విధంగానే ఖచ్చితమైన కొలతలతో పిండి కలుపుతుంది. అందులో రాసిన సీక్రెట్ టిప్స్ ఫాలో అవుతూ కొద్దిగా వంట సోడా, వేడి నూనె పిండిలో కలుపుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగుతుంది. బుక్ లో చెప్పినట్లే స్టవ్ సిమ్ లో పెట్టి నిదానంగా మిరపకాయ బజ్జీలను, ఆ తర్వాత ఇడ్లీ పిండితో పునుగులను దోరగా వేయిస్తుంది. ఆమె ఎప్పుడు కూడా అంత ఏకాగ్రతతో వంట చేయలేదు. కేవలం అరగంట వ్యవధిలో ఇల్లంతా బజ్జీల సువాసనతో గుమగుమలాడిపోతుంది. బయట కూర్చున్న తుని చోటు ఆ వాసన పీల్చి ఆశ్చర్యపోతారు. ఏంటి చోటు, వాసన భలే వస్తుంది. నిజంగానే ఆ చిచ్చుకాకి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉందా ఏంటి? ఏమో తుని, వాసన చూస్తుంటే మాత్రం నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. గొప్పలు చెప్పింది కానీ వంట బాగానే చేస్తుందేమో. ఇంతలో చిచ్చుకాకి ఒక పెద్ద పళ్ళెంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఇంకో పళ్ళెంలో గుండ్రటి పునుగులు పెట్టుకుని పక్కన ఎర్రటి కారం చట్నీ వేసుకుని బయటకొస్తుంది. ఆమె మొహంలో ఎక్కడా లేని గర్వం, ధైర్యం కనిపిస్తుంటాయి. చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ, ఇదిగోండి తుని చోట, నేను చెప్పిన సిటీ స్టైల్ స్పెషల్ బజ్జీలు పునుగులు. మీరు నా వంట చూసి షాక్ అవుతారు అన్నాను కదా. ఇప్పుడు రుచి చూసి చెప్పండి. పిల్లలు, మీరు కూడా తినండి. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుకలు ఆకలితో ఆ బజ్జీలు తీసుకుని నోట్లో పెట్టుకుంటారు. తుని చోటు కూడా రుచి చూస్తారు. ఆ చల్లటి అర్ధరాత్రి గాలికి ఆ వేడి వేడి కరకరలాడే బజ్జీలు తినగానే వాళ్ళందరి ముఖాల్లో అద్భుతమైన ఆనందం కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతలేస్తూ, వావ్, చిచ్చు ఆంటీ, ఇవి మామూలు బజ్జీలు కాదా ఆంటీ? సూపర్ బజ్జీలు, లోపల మిరపకాయ కారం లేకుండా ఎంత బాగా ఉడికిందో. పైన పిండి చాలా కరకరలాడుతోంది. బన్ను చిలుక పునుగులు తింటూ, అవును చిచ్చు ఆంటీ, ఈ పునుగులైతే అసలు నూనె పీల్చలేదు. లోపల దూదిలాగా సాఫ్ట్ గా ఉన్నాయి. మా అమ్మ చేసే పునుగుల కన్నా ఇవి చాలా చాలా బాగున్నాయి. నేను ఇన్ని రోజులు మీ వంట మిస్ అయ్యానా ఆంటీ? అదే సమయంలో చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి నిద్రలేచి బయటకొస్తాడు. అందరూ బజ్జీలు తినడం చూసి తను కూడా ఒకటి తీసుకుని తింటాడు. చిన్నుకాకి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేస్తూ, అమ్మో చిచ్చు మమ్మీ, నిజంగా చెప్పు, ఇవి నువ్వే చేసావో లేక ఎక్కడి నుండైనా సిటీ నుండి ఆర్డర్ తెప్పించావో? నాకైతే నమ్మకం కలగడం లేదమ్మా. నువ్వెప్పుడు ఇంత రుచిగా వంట చేయలేదే. నీకెంత టాలెంట్ ఉందా అమ్మా? తుని పిచ్చుక చిచ్చుకాకి దగ్గరకొచ్చి భుజం తడుతూ, నిజమే చిచ్చు, నేను ఈ రోజు నిన్ను తక్కువ అంచనా వేసి అనవసరంగా ఇబ్బంది పెట్టాను. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నీ వంట చూసి నేను నిజంగానే షాక్ అయ్యాను. శనగపిండిలో నువ్వు వేసిన ఆ సీక్రెట్ మసాలా ఏంటో కానీ టేస్ట్ మాత్రం అదర్స్. అవును చిచ్చు, నన్ను కూడా క్షమించు. నువ్వు కేవలం గొప్పలు చెబుతున్నావని అనుకున్నాను, కానీ చేతల్లో కూడా చూపించావు. నీ చేతి వంట అద్భుతం. ఈ చల్లటి అర్ధరాత్రి మమ్మల్ని ఇంత బాగా ఆదరించింది. మా పిల్లల ఆకలి తీర్చినందుకు నీకు చాలా థాంక్స్ చిచ్చు. చిచ్చుకాకి మనసులో, అమ్మయ్య, నా పరువు దక్కింది. ఆ వంటల పుస్తకానికి కోటి దండాలు అని అనుకుని పైకి గర్వంగా నవ్వుతూ, అందులో ఏముందిలే చోట, నేనెప్పుడు అబద్ధాలు చెప్పను కదా. నా వంట రుచేంటో మీకు తెలియాలని చేశానంతే. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. రేపటి నుండి ఎప్పుడు బజ్జీలు తినాలనిపించినా మొహమాట పడకుండా నా దగ్గరికి రండి, నేను చేసి పెడతాను. ఆ చల్లటి అర్ధరాత్రి అందరూ కలిసి వేడివేడి బజ్జీలు, పునుగులు తింటూ కబుర్లు చెప్పుకుంటారు. చిచ్చుకాకి తన రహస్యం బయటపడకుండా వంటల పుస్తకం సాయంతో
తన పరువు నిలబెట్టుకుని అందరిలో బెస్ట్ కుక్ అనిపించుకుని మనసులో ఎంతో సంతోషపడుతుంది. ఆ విధంగా ఆ అర్ధరాత్రి బజ్జీల విందు అందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందమైన పక్షుల గ్రామంలో ఉదయం వేళ చిచ్చుకాకి తన ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొనుంటుంది. ఆమెకు పిసినారితనం చాలా ఎక్కువ. తన వస్తువులను ఎవరికీ ఇవ్వదు, కానీ ఇతరుల వస్తువులను మాత్రం ఎలాగోలా దక్కించుకోవాలని అప్పుడే చోటు చిలుక లూసీ పౌరం కబుర్లు చెప్పుకుంటూ అటుగా వస్తారు. హాయ్ చిచ్చు, ఏం చేస్తున్నావు? ఉదయాన్నే ఇక్కడే కూర్చున్నావా? ఏం లేదులే చోటు, ఊరికే అలా కూర్చున్నాను. మీరిద్దరూ ఎటు బయలుదేరారు? ఎక్కడికి లేదు చిచ్చు, నీతో కాసేపు కబుర్లు చెప్పుకుందామని వస్తున్నాము. పద లోపలికెళ్ళి కూర్చుందాం. చిచ్చుకాకి కంగారు పడుతూ, అమ్మో, లోపలికా? వద్దు వద్దు, లోపల ఇల్లంతా సరదలేదు, చాలా గజిబిజిగా ఉంది. మీరేమనుకోకపోతే ఇక్కడే బయట ఉన్న మంచం మీద కూర్చోండి. ఇక్కడైతే గాలి కూడా చల్లగా వస్తుంది కదా. సరేలే చిచ్చు, నువ్వు ఎప్పుడూ ఇంతే, మాకు లోపలైనా బయటైనా ఒకటి అంటూ మంచం మీద కూర్చుంటూ, అవును చిచ్చు, ఈ రోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది కదూ? అవును చోటు, నా గొంతు కూడా బాగా ఎండిపోతుంది. చిచ్చు, దాహం వేస్తుంది, కొంచెం తాగడానికి చల్లటి నీళ్ళిస్తావా? చిచ్చుకాకి కంగారుగా నటిస్తూ, అయ్యో లోసి, నీళ్ళు అడిగావు కానీ నా దురదృష్టం చూడు, మా ఇంట్లో అస్సలు మంచి నీళ్ళే లేవు. పొద్దున్నే కుళాయిలో నీళ్లు రావడం ఆగిపోయాయి. ఉన్న ఒక్క చుక్క నీటిని కూడా వంటకే వాడేశాను. ఇప్పుడు నా దగ్గర తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేదు తెలుసా? నిజంగానా చిచ్చు? అంత పెద్ద కొంపలో ఒక్క గ్లాసు నీళ్లు కూడా లేవా? కొంచెం వెతికి చూడొచ్చు కదా, మాకు చాలా దాహంగా ఉంది. లేదు చోట, లేనిది ఎక్కడి నుండి తెస్తాను చెప్పు. కావాలంటే రేపు పొద్దున్నే మా ఇంటికి రండి, నీళ్లు రాగానే మీకు ఇస్తాను. ఈ రోజుకి నన్ను క్షమించండి. లూసీ పౌరం విసుగ్గా లేస్తూ, సరేలే చిచ్చు, నీ పిసినరితనం మాకు తెలియంది కాదు. ఒక గ్లాసు నీళ్ళివ్వడానికి కూడా నీకు మనసు రావడం లేదు కదా. పద చోటు, మనం వెళ్ళిపోదాం. అవును లూసీ, ఈమెతో మాట్లాడడం కంటే చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడం నయం. పద వెళ్దాం. చోటు లూసీలు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చిచ్చుకాకి నవ్వుకుంటూ లోపలికెళ్తుంది. చిచ్చుకాకి తనలో తాను, అమ్మయ్య, వెళ్ళిపోయారు. నా ఇంట్లో ఉన్న చల్లటి కొండ నీళ్లు వీళ్ళకి పోస్తే నా నీళ్ళు అయిపోవా ఏమిటి? నా తెలివితేటలే వేరువు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి పొలంలో చాలా కష్టపడి పనిచేసి ఇంటికొస్తుంది. చుట్టుపక్కల విపరీతమైన ఉక్కపోతగా ఉంటుంది. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టుంటాయి. అబ్బా, ఈ రోజు పొలంలో పని చాలా ఎక్కువైపోయింది. ఒళ్ళంతా జిడ్డుగా ఉంది. త్వరగా స్నానం చేస్తే గాని ప్రశాంతంగా ఉండలేను. చిచ్చుకాకి బాత్రూంలోకి వెళ్లి కుళాయి తిప్పుతుంది. కాని అందులో నుండి సౌండ్ వస్తుందే తప్ప నీళ్లు రావు. చిచ్చుకాకి ఆందోళనగా, ఏంటిదే, కుళాయిలో నీళ్లు రావడం లేదా? అసలు ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదేంటి? దేవుడా, ఇప్పుడు నేను స్నానం ఎలా చేయాలి? ఈ చెమటతో ఎలా ఉండాలి? ఎవరినైనా కొంచెం నీళ్లు అడిగి తెచ్చుకుంటాను. చిచ్చుకాకి బిందె పట్టుకుని ముందుగా లూసీ పౌరం ఇంటికి వెళ్తుంది. లోసే, ఓ లోసే, తలుపు తీయవే, చాలా అర్జెంటు. లూసీ పౌరం తలుపు తీస్తూ, ఏంటి చిచ్చు, ఈ మధ్యాహ్నం వేళ బిందె పట్టుకొని వచ్చావు, ఏమైంది? నాకు స్నానం చేయడానికి నీళ్లు కావాలి లోసే. మా ఇంటి కుళాయిలో నీళ్లు రావడం లేదు. దయచేసి ఒక బిందెడు నీళ్ళు ఇస్తావా? అయ్యో చిచ్చు, నా దగ్గర నీళ్లు లేవు. ఉన్న నీళ్లతో ఇప్పుడే గిన్నెలు కడిగేశాను. నువ్వు వేరే వాళ్ళని అడుగు. ప్లీజ్ లోసే, కొంచెమైనా ఇవ్వ, చాలా ఒక్కపోస్తుంది. లేదు చిచ్చు, నేనివ్వలేను. ఆ రోజు మేము తాగడానికి నీళ్ళు అడిగితే ఒక్క చుక్క కూడా లేదు అని అన్నావు కదా. ఇప్పుడు నా దగ్గర కూడా అలాగే ఉంది, వెళ్ళింకా. లూసీ తలుపు వేసేస్తుంది. చిచ్చుకాకి దిగులుగా చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. చోట, ఎలాగైనా నన్ను కాపాడవే. నాకొక సగం బిందెడు నీళ్ళైనా ఇవ్వవా? చాలా చెమటలు పట్టి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నాకు తెలుసు చిచ్చు, నీకు నీళ్లు కావాలని, కానీ నా దగ్గర నీళ్ళు లేవు. మా బట్టలు ఉతకడానికి సరిపోయాయి. నువ్వు ఎవరికి ఎప్పుడు సాయం చేయవు కదా, ఇప్పుడు నీకెవరిస్తారు? అలా అనకే చోట, దయచేసి సాయం చెయ్యి. కుదరదు చిచ్చు, వెళ్ళు. చిచ్చుకాకి మహిగ్రద్ద తుని పిచ్చుకల ఇళ్లకు కూడా వెళ్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆ రోజే కాకుండా గతంలో ఆమె చేసిన పనులను గుర్తు చేసుకుని నీళ్లు ఇవ్వడానికని నిరాకరిస్తారు. చిచ్చుకాకి కన్నీళ్లతో ఇంటికి తిరిగొస్తూ, అయ్యా దేవుడా, నా పిసినారితనం వల్లే ఈ రోజు నాకు ఒక్క బిందెడు నీళ్లు కూడా దొరకలేదు. అందరూ నన్ను తప్పు పడుతున్నారు. ఈ రోజు స్నానం లేకుండానే ఇలా పడుకోవాలా? అంటూ బాధపడుతూ చిచ్చుకాకి ఇంట్లోనే కూర్చుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం చిచ్చుకాకి ఇంట్లో ఉండగా ఆమె ఫోన్ మోగుతుంది. ఆమె బంధువైన కొంగమావయ్య కాల్ చేస్తాడు. ఆయన వాతావరణ శాఖలోని పనిచేస్తూ ఉంటాడు. హలో మావయ్య, ఎలా ఉన్నావు?
చాలా రోజులకి కాల్ చేశావు. హలో చిచ్చు, నేను బాగున్నాను. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. వాతావరణం లెక్కల ప్రకారం మీ ఊర్లో ఇంకా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత అస్సలు వర్షాలే పడవు. చాలా పెద్ద కరువు వస్తుంది. కుళాయిలలో నీళ్లు కూడా రావు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అవునా మావయ్య, అంత పెద్ద కరువు వస్తుందా? అవునే చిచ్చు, అందుకే మీ ఊరి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు. అందరిని నీటిని దాచుకోమని సలహా ఇవ్వు. అందరూ జాగ్రత్తగా ఉంటారు. సరే మావయ్య, అలాగే చెప్తాను. థ్యాంక్ యూ. చిచ్చుకాకి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడుతుంది. తనలో తాను, నేనెందుకు ఊరి వాళ్ళకి చెప్పాలి? వాళ్ళు మొన్న నేను నీళ్ళు అడిగితే ఒక్క బిందెడు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఈ విషయం చెబితే అందరూ నీళ్లు దాచేసుకుంటారు. అప్పుడు నాకు నీళ్లు దొరకవు. నేను ఎవరికి చెప్పను. నా మటుకు నేను నీళ్లు దాచుకుంటాను. చిచ్చుకాకి వెంటనే మార్కెట్కెళ్లి పెద్ద పెద్ద బకెట్లు బిందెలు చాలా కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటుంది. దారిలో ఆమెను తుని పిచ్చుక చూస్తుంది. ఏంటి చిచ్చు, ఇన్ని బకెట్లు బిందెలు కొన్నావు? ఇంట్లో ఏమైనా పెళ్ళా పార్టీనా? చిచ్చుకాకి నర్తిగా మాట్లాడుతూ, అదా ఏం లేదులేతోనే. షాప్ లో కొంచెం తక్కువ ధరకిస్తున్నారు కదా, అందుకే భవిష్యత్తులో పనికొస్తాయని కొన్నాను అంతే. వేరే ఏం లేదులే. ఓహో అవునా, సరేలే. ఇక మరుసటి రోజు రాత్రి భయంకరమైన వర్షం మొదలవుతుంది. చిచ్చుకాకి కొడుకు చిన్ను హాయిగా నిద్రపోతూ ఉంటాడు. చిచ్చుకాకి మాత్రం మెలకువగా ఉండి కొన్న బకెట్లు బిందెలన్నీ తీసుకుని బయట వర్షంలో పెడుతుంది. నీళ్లు నిండగానే వాటిని లోపలికి తెచ్చి పెద్ద డ్రమ్ముల్లో పోస్తూ ఉంటుంది. చిన్ను నిద్ర లేచి కళ్ళు నిలుముకుంటూ బయటకొచ్చి, అమ్మా, ఏం చేస్తున్నావు ఈ అర్ధరాత్రి వర్షంలో? ఇన్ని బకెట్లు ఎందుకు బయట పెట్టావు? లోపల డ్రమ్ములలో నీళ్ళు ఎందుకు పోస్తున్నావు? చిచ్చుకాకి రహస్యంగా, ఓరి సన్నాసి, నెమ్మదిగా మాట్లాడరా. గట్టిగా ఆరిస్తే పక్కింటి వాళ్ళు లేస్తారు. అసలు విషయం ఏమిటంటే మన కొంగ మావయ్య చెప్పారు, ఈ వర్షాలు ఇంకో 4 రోజులు మాత్రమే కురుస్తాయంట. ఆ తర్వాత చాలా పెద్ద కరువు వస్తుందా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. అవునా అమ్మా, మరి ఈ విషయం మన ఊరి వాళ్ళకు, ఆ తుని పిన్నికి, చోటు అత్తకి చెప్పావా? పిచ్చోడా, నేను ఎవరికి చెప్పలేదు. ఆ రోజు నేను స్నానానికి నీళ్ళు అడిగితే కనీసం సగ బిందెడు నీళ్లు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మనం నీళ్ళు దాచేసుకుంటే కరువు వచ్చినప్పుడు హాయిగా ఉండొచ్చు. నువ్వు కూడా నాకు సాయం చేయరా? కానీ అమ్మా, ఇది తప్పు కదా. అందరూ మన వాళ్ళే కదా. నోరు మూసుకొని నేను చెప్పింది చేయరా చిన్నగా. మన స్వార్థం మనకు ముఖ్యం. అలా చిచ్చుకాకి చిన్ను కలిసి ఇల్లంతా డ్రమ్ములలో నీళ్లను నింపేసి పెట్టుకుంటారు. అలా కొన్ని రోజుల్లోనే వాతావరణ శాఖ చెప్పినట్లే వర్షాలు ఆగిపోయి భయంకరమైన ఎండలు మొదలవుతాయి. బావులు చెరువులలో నీళ్లు అడుగున పడతాయి. పక్షులన్నీ నీటి కోసం చాలా ఇబ్బంది పడడం మొదలు పెడతాయి. అయ్యో లోసి, తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. ఈ ఎండలకి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అవును చోటు, మనకు నీళ్లు ఎక్కడా దొరకడం లేదు. రోజుకొక్క గ్లాస్ నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాని చిచ్చుకాకి మాత్రం ఎంతో హాయిగా ఎలాంటి బాధ లేకుండా ఊరిలో తిరుగుతూ ఉంటుంది. ఏంటి లూసీ, మనమంతా నీరు లేక చేస్తుంటే ఆ చిచ్చుకాకి మాత్రం ఎంత నిమ్మలంగా తిరుగుతుందో చూసావా? ఆమె ముఖంలో అస్సలు ఆందోళననే లేదు. అవును మహి గారు, నాకు అనుమానంగానే ఉంది. ఆమె మొన్న చాలా బిందెలు కొన్నది కదా, బహుశా ఆమె దగ్గర నీళ్లున్నాయేమో. అలా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకరోజు రాత్రి హఠాత్తుగా మళ్ళీ పెద్ద వర్షం కురవడం మొదలవుతుంది. చిచ్చుకాకి ఆ వర్షాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఆహా, మళ్ళీ వర్షం పడుతుంది. నా ఇంట్లో ఉన్న డ్రమ్ములు ఇంకాస్త నింపేసుకుంటాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నీళ్లు ఉంటాయి. చిచ్చుకాకి బకెట్లు తీసుకుని వర్షంలో బయటకు పరిగెడుతుంది. బకెట్లు నిండగానే వాటిని లోపలికి మోస్తూ ఉంటుంది. అయితే వర్షం వల్ల నేలంతా పొట్టుగా మారిపోతుంది. చిచ్చుకాకి ఒక పెద్ద బకెట్ నీటిని వేగంగా తీసుకుంటూ ఉండగా ఆమె కాలు జారి ధబీమని కింద పడిపోతుంది. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ, అమ్మో, చచ్చాను, నా కాలు ఇరిగిపోయింది, కాపాడండి, ఎవరైనా రండి. ఆ రాత్రి పూట చిచ్చుకాకి అరుపులు వినగానే పక్కన ఉన్న తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పావురం, మహిగ్రద్ద అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అయ్యో, కింద పడిపోయావా? అరే, ఇక్కడ చూడు లూసి, చిచ్చు ఇంటి ముందు ఎన్ని బకెట్లు బిందెలు ఉన్నాయో, అవన్నీ నీళ్ళతో నిండున్నాయి. లూసి పావురం ఆశ్చర్యంతో నోరులో పెట్టి, నిజమే, ఇన్ని నీళ్ళు ఎక్కడికి చిచ్చు? ఊరంతా నీటి కరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇన్ని నీళ్లు దాచిపెట్టుకున్నావా? చిచ్చుకాకి నొప్పి భరిస్తూ ఏడుస్తుంది. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. మా కొంగ మావయ్య వాతావరణ శాఖలో పనిచేస్తాడు. ఆయన నాకు ముందే చెప్పాడు 5 రోజుల తర్వాత కరువు వస్తుందని, నీళ్లు దాచుకోమని. కానీ నేను మీకు చెబితే నా నీళ్ళు అయిపోతాయన్న భయంతో ఎవరికి చెప్పలేదు.
ఈ నీళ్ళని నేనే దొంగతనంగా దాచుకున్నాను. తుని పిచ్చుక తీవ్రంగా, చిచ్చు, నువ్వెంత పిసినారివి, ఎంత స్వార్థపరురాలివి. నువ్వెప్పుడైనా మాకు ఒక్క సహాయమైనా చేశావా? లేదు కదా. మేము నిన్ను ఎన్నోసార్లు ఆదుకున్నాం, కానీ నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం మాకింత పెద్ద విషయాన్ని దాచావు. ఆ రోజు మేము నీళ్ళు ఇవ్వలేదని నువ్వు కోపం పెంచుకున్నావు, కానీ అంతకుముందు నువ్వు మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా అబద్ధం చెప్పావు కాబట్టి మేము నీకు సహాయం చేయలేదు. అవును చిచ్చు, నువ్వు అందరితో కలిసి ఉంటేనే అందరూ నీతో ఉంటారు. నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వనప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీకెవరు సహాయం చేస్తారు చెప్పు? చిచ్చుకాకి కన్నీళ్లతో చేతులు జోడించి, నా తప్పు నాకు తెలిసి వచ్చింది పని. నా పిసినార్తనం నా కళ్ళు మూసేలా చేసింది. మీరంతా ప్రాణభయంతో నీటి కోసం అల్లాడుతుంటే నేను మాత్రం స్వార్థంతో ఇన్ని నీళ్లు దాచాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. నా ఇంట్లో 3 పెద్ద డ్రమ్ముల నిండా నీళ్ళు ఉన్నాయి. మీరంతా వెళ్ళి మీ బిందులు తీసుకురండి. ఎవరికి ఎంత కావాలో అంత నీటిని తీసుకెళ్ళండి. నిజంగానే ఇస్తావా చిచ్చు? మళ్ళీ అబద్ధం చెప్పట్లేదు కదా? లేదు లోసి, నా కాలు విరిగి కింద పడిపోతే నా స్వార్థం నన్ను కాపాడలేదు. మీరే వచ్చి నన్ను లేపారు. మానవత్వం కంటే ఏది ఎక్కువ కాదు. దయచేసి నీళ్లు తీసుకెళ్ళండి. సరే చిచ్చు, ముందు నిన్ను లోపల పడుకోబెడతాం, ఆ తర్వాత మేము నీళ్లు తీసుకుంటాం. నువ్వు బారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఊరి పక్షులన్నీ కలిసి చిచ్చుకాకిని ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాయి. ఆ తర్వాత తమకు కావలసిన నీటిని చిచ్చుకాకి ఇచ్చిన డ్రమ్ముల నుండి పంచుకుంటాయి. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన పిసినారితనాన్ని, స్వార్థాన్ని పూర్తిగా వదిలేస్తుంది. తన దగ్గరున్న వస్తువులను అందరితో పంచుకుంటూ ఊరి పక్షులతో ఎంతో సంతోషంగా, ఐకమత్యంగా జీవిస్తుంది. తుని పిచ్చుక చిరునవ్వుతో, చూసావా చిచ్చు, అందరితో కలిసి పంచుకొని బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉంది. అవునుతోనే, ఇకపై నేను ఎప్పటికీ పిసినారి కాకిలా ఉండను. మనమంతా ఒకే కుటుంబం. అలా పక్షుల గ్రామంలో మళ్ళీ నవ్వులు వికసించాయి. చిచ్చుకాకి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించింది.